తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ ఒక మంచి హెల్త్ పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఈ మధ్యకాలంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుండి చాలా పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఎంతోమంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అది మైనర్ నుండి ఎంతో మేజర్, అంటే లైఫ్ని థ్రెటన్ చేసే విధంగా ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయన్నమాట. మరి ట్రీట్మెంట్ మనం తొందరగానే గుర్తించి చేయించుకుంటున్నామంటే వి డోంట్ నో, అంటే మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎలాంటి ప్రాబ్లం, అంటే ఎలాంటి సిమ్టమ్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎలాంటి సిమ్టమ్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. అసలు కిడ్నీకి సంబంధించి చిన్న పెద్ద ప్రతి ఒక్క విషయం మనం ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు యూరాలజిస్ట్ డాక్టర్ సి మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. ఇంకా లేట్ చేయకుండా మన పాడ్కాస్ట్ని స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నానమ్మా. సో సార్, ఇట్లా రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటాయా? ఇట్లాంటి వాటిలో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద మేజర్ రెడ్ ఫ్లాగ్స్ దట్ యూ సీ? అంటే ఇవి చాలా కష్టం. ఇప్పుడు నేను 20 చెప్పాను అనుకోండి, ప్రతి మనిషిలోనూ రోజుకోటి కనపడుతూ ఉంటుంది. అంతే కదా, అంటే భయపడుతూ అది తప్పమ్మా. అంటే బేసికలీ నేను చాలా మటుకు చూసిన, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వాటిల్లో రెండు చెప్తాను. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మటుకు ఈ రెడ్ ఫ్లాగ్స్ నైనా ఈ పక్క డొక్కలో నొప్పి వచ్చిందంటే నీ కిడ్నీలో స్టోన్ ఉండొచ్చు అని చెప్పాను అనుకోండి. ఈ డొక్కలో నొప్పి వచ్చినోడికంతా స్టోన్ ఉండడం అనేది చాలా కష్టం. నీకు వెనకల వెన్నులో నొప్పి వస్తే నీకు స్టోన్ ఉంది, అది జరుగుతుంది, కాదంటే లేదు. కానీ వచ్చిన వాడికంతా స్టోన్ ఉండడం చెప్పడం తప్పైపోతుంది. సో ఇలాంటి కాకుండా బేసిక్గా రెండు ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మిస్టేక్ అయ్యేది. నెంబర్ 1 ఏంటంటే, ఏమండి నాకు ఈ మధ్యకాలంలో యూరిన్ రెడ్గా వచ్చింది, బ్లడ్ వచ్చింది, నేను బాగా నీళ్ళు తాగేసాను, తగ్గిపోయింది, డాక్టర్కి పోతే ఏదో ఇన్ఫెక్షన్ అన్నారు, తీసేసుకున్నాను, తగ్గిపోయిందండి, ఇప్పుడు రాలేదు, మళ్ళీ నిన్న వచ్చింది, అందుకే వచ్చానంట. దట్స్ ఎ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అమ్మా. పాసింగ్ బ్లడ్ ఇన్ ద యూరిన్ అనేది మాత్రం ఎప్పటికీ నార్మల్ కాదు. ఇట్ ఈస్ నెవర్ కెన్ బి టేకెన్ యాజ్ నార్మల్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. 99.9% ఆఫ్ ద టైమ్స్ మనం ఒక జబ్బును మిస్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా కానీ, ఏ పేషెంట్ అయినా కానీ, అది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, స్టోన్ వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు, దేని వల్లనే కావచ్చు, అది ఒక జబ్బుని సూచిస్తుంది. అంతేగాని నీళ్లు తక్కువ తాగానో, లేకపోతే ఎండలో తిరిగానో, లేకపోతే ఇంకేదన్నా అనుకొని ఇంట్లో ఉండడం అనేది తప్పు. ఇదొకటి మాత్రం, ఇది ప్రజలు గుర్తుపెట్టుకుంటే చాలు. రెండోది, చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, డాక్టర్ గారు మా కోడికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మందులు ఇస్తే తగ్గిపోయింది. నో, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరిలోనూ రాదు. ద ఓన్లీ ప్లేస్ వేర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటే ఎప్పుడు లేడీస్లో, అంటే మెనార్కీ, అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత మెనోపాజ్ వచ్చే ఏజ్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళలో యూరిన్లో మంట, కొంచెం మండినట్టు రావడం, పొత్తిగడుపులో నొప్పి రావడం, మాటిమాటికి యూరిన్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఫీచర్స్ అని అందరూ అనుకుంటారో, వితౌట్ ఫీవర్ వాళ్ళలో మందు ఇచ్చి తగ్గించుకోవచ్చు. ఎందుకు వచ్చిందని చూసుకోవాల్సిన అవసరం రాదు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం రాదు. కానీ ఇంకా ఎవరైనా కానీ, అది ఎస్పెషలీ చిల్డ్రన్ అయినా, లేకపోతే ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఉండాలి. సో అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనా కాదా అనేది తెలుసుకోవాలి. అనుకున్న పక్షంలో అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఈ రెండు ఈ ఇన్ జనరల్ కమ్యూనిటీలో చాలా సహజంగా, చాలా లైట్గా తీసుకొని, సింపుల్గా ఏదో జలుబు దగ్గు వచ్చినట్టు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అది తప్పు. సో వన్ ఈజ్ బ్లడ్, అనదర్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్స్. నేను చెప్పాను చూసారా, ఒక ఏజ్ గ్రూప్ తప్ప, ఒక ఏజ్ గ్రూప్ ఏది ఆ లేడీస్లో కొంత వయసులో తప్ప, మిగతా ఏ వయసులో కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకూడదు అంటారు. ఎప్పుడు కానీ డాక్టర్ని సంప్రదించాలి, ఇన్వెస్టిగేట్ చేసుకొని చూసుకోవాలి, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఓకే, సో క్విక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే క్విక్గా సాల్వ్ చేసే సిచ్యువేషన్ మీకు ఏదున్నా కానీ తెలిసిపో. చూడండి, ఇప్పుడు బ్లడ్ వచ్చింది అనుకోండి, ఇట్ మే బి ఏ సింపుల్ ప్రాబ్లం, లెట్ ఇట్ బి ఏ వెరీ సింపుల్ ప్రాబ్లం, కానీ అది సింపుల్ ప్రాబ్లం అని తెలుసుకోవడం అవసరం కదా. ఒక పెద్ద క్యాన్సర్ని వదిలేసుకోవడం తప్పవుతుంది కదా. చాలామంది వచ్చేది, మాకు భయం ఏంటి, నాకు నొప్పి లేదు, పాడలేదు, కొంచెం రక్తం వచ్చింది అంటారు. అది ఇంకా డేంజరస్. దట్ షోస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళలో క్యాన్సర్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం వదిలేసుకోవడం తప్పవుతుంది. సో మీరు యూరాలజీలో మేజర్గా చూస్తుంది ఇంకోటి ఇన్ఫెక్షన్స్ అని అంటూ ఉన్నారు. సో ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటారు, అవి ఎలా ఉంటాయి?
అంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఒక వెరీడ్ ఎంటిటీ అమ్మ. అంటే బేసిక్గా ఏంటంటే సింపుల్గా ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టు ఫిమేల్స్లో స్త్రీలలో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం, ఎస్పెషలీ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. అంటే 13-15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసులో మధ్యలో ఇన్ఫెక్షన్స్, అవి కామన్ అన్కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. బట్ మిగతా వాళ్ళన్నింటిలోనూ అది ఇన్వెస్టిగేట్ చేయాలి, కారణం తెలుసుకోవాలి. చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే కొన్ని కారణాలు ఉంటాయి. మగవారిలో 50 ఏళ్ళ పైబడిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఈ యుక్త వయసులో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఇంకొక కారణాలు ఉంటాయి. కాబట్టి ఇది వదిలేసి ఈ భాగం వదిలేసి, అంటే ఈ లేడీస్లో ఏదైతే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని వదిలేస్తే మిగతా వాటి అన్నింటిలో జ్వరాలు వచ్చినా కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్లు ఏదైనా కానీ ఇన్వెస్టిగేట్ చేసి కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కారణాలు పలు ఉంటాయి, ఆ పలు ఏంటో అనేది ఆ పేషెంట్కి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళలో ఇదైతే నేను చెప్పాను చూసారా, ఈ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏది 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న లేడీస్ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమిటి, నేను ఈ మాల్కి వెళ్ళాను, అక్కడ నేను బాత్రూమ్ యూస్ చేశాను, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక తప్పు. ఇట్స్ అబ్సల్యూట్ మిత్ అమ్మా. యూ డోంట్, అంటే మీకు ఆ పబ్లిక్ టాయిలెట్ వాడిన దానివల్ల ఇన్ఫెక్షన్ రాలేదు, మీరు అది డర్టీగా ఉందని వాడలేదు చూసారా, ఆపి పెట్టుకున్నారు యూరిన్ చాలాసేపు వరకు, అటువంటి వాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు చూసారంటే స్లమ్స్ ఉంటాయి, చాలామంది కామన్ టాయిలెట్స్, యూ కాంట్ ఈవెన్, ఇప్పుడు ధార్వీ లాంటి ఏరియా ఉంది బాంబేలో, ఎన్ని టాయిలెట్స్ ఉంటాయి అక్కడ, ఇట్స్ ఓపెన్ టాయిలెట్స్ ఉంటాయి. డూ యూ థింక్ వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? లేదే. సో యూ డోంట్ డెవలప్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ అనేది కమోడ్ సీట్ నుంచో లేకపోతే టాయిలెట్ నుండి రావు. మనకున్న బ్యాక్టీరియా మన బాడీలోనే ఉన్నాయి, ఆ బాడీ ఏరియాలోనే ఉన్నాయి, మన ఇంటెస్టైన్ నిండా బ్యాక్టీరియా ఉన్నాయి. సో వాటి నుంచే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ బయట నుంచి వచ్చే అవకాశం లేదు. చాలామందికి ఇది ఒక అపోహ. సో ఈ అపోహను మనం తొలగించగలిగితే చాలా బెటర్. సో బెటర్ టు యూజ్ ఎ టాయిలెట్. మాకు ఆ టాయిలెట్ వాడుకోండి, మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, అంతేగాని అది బాగలేదని వాడకపోతే తప్పకుండా వస్తుంది. సో మీరు కొత్త విషయం చెప్పారు, టాయిలెట్ ఆపుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చాలా మందికి ఒక షాక్లా అనిపిస్తుంది. బికాస్ చాలామంది బయట టాయిలెట్స్ యూజ్ చేయడం అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. అలా చేయకపోవడం వల్ల అంటే కొంతమంది కొన్ని అవర్స్ వరకు టాయిలెట్ని అలా బిగబట్టుకొని ఉంటారు. ఎస్పెషల్లీ విమెన్, వాళ్ళు ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, ఇలా మెన్ లాగా. సో అప్పుడు వాళ్ళకి నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను చెప్పేది అదే, అంటే అమ్మ, అంటే మీరు అది వాడిన దానివల్ల ఇన్ఫెక్షన్ రాదు, అది మాత్రం నిజం. కానీ ఆపుకున్న దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందా అంటే, కొంతమందికి లేడీస్కి మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాట్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒక 50 మంది, ఒక 100 మందిని మనం లేడీస్ తీసుకున్నాం అనుకోండి, కొంతమందికి బాగా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది, కొంతమందికి 30 ఏళ్లలో ఏదో ఒకసారి వచ్చి ఉంటుంది. ఈ ఎక్కువ వచ్చే వాళ్ళు చూడాల్సిన జాగ్రత్త ఏమంటే మీరు యూరిన్ ఆపుకోకుండా ఉండడం జరగాలి. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఇది వర్తిస్తుంది. కానీ ఈ అపోహను మాత్రం తీసేయాలి మైండ్లోంచి. ఏమని, అది వాడితే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న అపోహ మాత్రం వాళ్ళు తీసేయాల్సిన అవసరం. ఓకే, ఇలా టాయిలెట్ని ఆపుకున్నప్పుడు సో వాళ్ళ ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్గా ఏమి ఉండవు. అంటే బేసిక్గా మనకు కొంతమందికి చాలా ఒక విధం ఉంటుంది, కిడ్నీలు పాడైపోతాయని చెప్పి, అలాంటి ఏమైనా జరగవు మామూలుగా. ఎందుకంటే భగవంతుడు అనేది ఒక క్రియేషన్ చేశాడు. ఏంటి, మన బ్లాడర్ నిండినా కానీ యూజువల్గా బ్లాడర్ అక్కడ నుంచి యూరిన్ అలా వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. అలాంటి జరిగేది కొన్ని కంజెనిటల్ ప్రాబ్లమ్స్లో జరుగుతుంది, దానివల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి చిన్నపిల్లల్లో. అంతే తప్ప ఈ పెరిగిన వాళ్ళలో నార్మల్ పీపుల్లో జస్ట్ యూరిన్ ఆపుకున్నంత మాత్రాన ఏదో ఆగిపోవడం అనేది జరగదు. ఆపుకోవడం అనేది ఎంతసేపు ఆపుకోగలుగుతారు, ఇంకో గంట సేపు ఆపుకోగలుగుతారు, దాని తర్వాత ఆపలేరు కదా. నిజంగా యూరిన్ ఆగిపోయి ఏదో జబ్బు వల్ల ఆగింది అనుకోండి, తప్పకుండా కిడ్నీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం ఆపుకున్న దానివల్ల ప్రాబ్లం వస్తుంది అనుకోవడం తప్పు. ఓకే సార్, కొంతమంది యూరిన్ని అసలు ఆపుకోలేరు, అస్సలు ఆపుకోలేరు, అంటే నాట్ ఈవెన్ మినిట్ ఆర్ 2 minutes వాళ్ళు అలానే పాస్అవుట్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది? ఈజ్ ఇట్ అ సీరియస్ ఇష్యూ ఆర్ నెగ్లిజిబుల్? 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ద 2 ప్రాబ్లమ్స్ అమ్మా. వన్ ఈజ్ అర్జెన్సీ, అర్జెంట్ కాంటినెన్స్ అంటావు. అంటే నీకు అనిపించింది అనగానే నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే 2 నిమిషాల్లో అది వెళ్ళకపోతే నీకు పడిపోతుంది, అలాంటిది అంటుంది అనమాట. దట్స్ కాల్డ్ అర్జెన్సీ. ఇది మగవాళ్ళలోనే జరుగుతుంది, లేడీస్లో ఎక్కువ, స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దే ఫీల్ బ్యాడ్, అంటే వాళ్ళు ఎక్కువసేపు ఆపుకునే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. బికాస్ ఎస్పెషలీ డెలివరీస్ అయిన తర్వాత మజిల్లో కొంచెం వీక్నెస్ ఉంటుంది కాబట్టి దేర్ ఎబిలిటీ టు హోల్డ్ ద యూరిన్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఈ అర్జెంట్ కాంటినెన్స్ అనేది పెద్ద జబ్బు కాదు, దీనివల్ల ఏమీ కాదు. కానీ
లోపల ఏదో జబ్బు ఉన్న దానివల్ల, ఆ యూరినరీ బ్లాడర్ సరిగా పనిచేయని దానివల్ల, లేకపోతే యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఆగిపోయిన దానివల్ల, ఆ విధంగా జరిగిన పక్షంలో మనకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా జరిగే యూజువల్ ప్రాబ్లంగా, అంటే లేడీస్లో జరిగే అర్జ్ ఇన్కాంటినెన్స్ లాగా, తొందరగా వెళ్ళాలి లేకపోతే నాకు పడిపోతుందేమో, దగ్గితే తుమ్మితే పడిపోతుందేమో, ఇది యూజువల్ ప్రాబ్లం అయితే దాని గురించి మనం పెద్ద బెంబేలెత్తుకోవాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా ఒక మందు ఇస్తే ఏదో ఒకటి కొద్దో గొప్ప రిలీఫ్ రావడం అనేది జరుగుతుంది. కానీ అది కాకుండా మిగతా ఏమని చెప్పాను చూసారా, డిస్ఫంక్షనల్ బాడీ అంటే మూత్రాశయం పనిచేసే విధానమే మారిపోవడమో, లేకపోతే మూత్రాశయం పనిచేసే దాంట్లో లోపల మూత్రం ఆగిపోయే విధంగా లీక్ అయిపోవడం, యూరిన్ లీక్ అయిపోవడం అనేది చాలా కారణాలు ఉంటాయి. అది పురుషుల్లో జరగచ్చు, స్త్రీలలో జరగచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. దానికి కారణం అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పారు, క్యాన్సర్స్ అని అన్నారు. సో ఆ క్యాన్సర్స్ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? అందరిలో చూస్తాం అని కాదు, కానీ అంటే ఫీమేల్ ఆర్ మేల్ అట్లా అనుకుంటే చూడండి, బేసిక్గా ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ అనేది యూరాలజీ కింద లేదు, అంతే కదా, అది గైనకాలజిస్ట్ చూస్తారు. సో కిడ్నీ, యూరిటర్ అండ్ బ్లాడర్, మూత్రనాళం, దీంట్లో వచ్చే క్యాన్సర్స్ ఆఫ్ ఫీమేల్, కిడ్నీ, యూరిటర్, బ్లాడర్, ప్రాస్టేట్, మూత్రనాళము అండ్ టెస్టిస్, పెనిస్, వీటిల్లో ఏదైతే మగవాళ్ళలో, అంటే యూరలాజికల్ క్యాన్సర్స్ అనేటివి మగవాళ్ళలో ప్రివలెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆర్గన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. వేరేస్ ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ అనేది మా దగ్గర ఉండదు కాబట్టి, అది గైనకాలజిస్ట్ చూస్తారు కాబట్టి. సో అలా అనుకుంటే మగవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకని ఈ కారణంగా అని చెప్పినా కానీ కిడ్నీ క్యాన్సర్లు కానీ బ్లాడర్ క్యాన్సర్లు కానీ ఫీమేల్స్లో కూడా జరగచ్చు, జరగకూడదని ఏం లేదు. కానీ స్మోకింగ్ అనేది ఎక్కువగా మేల్స్లో ఉంటుందండి కాబట్టి బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువగా మేల్స్లో చూస్తూ ఉంటాం. టెస్టికులర్ క్యాన్సర్లు అనేది మేల్లోనే చూడగలుగుతాం, పెనైల్ క్యాన్సర్స్ అనేది మేల్లోనే చూడగలుగుతాం, ఫీమేల్లో చూడలేం కాబట్టి. కిడ్నీ క్యాన్సర్లు అనేది ఇద్దరిలోనూ చూస్తూ ఉంటాం కామన్గా. బట్ మగవారిలో ఇప్పుడు మెయిన్ క్యాన్సర్స్ అంటే రెండు. ఒకటేంటంటే వయసు అనేది, మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని రోజులు బతికేస్తున్నాం, 80-85 ఈజీ. 85 అంటే ఒకప్పుడు అబ్బో ఇంకా వయోవృద్ధుడు అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, 80 ఏళ్ళ వాడు కూడా యాక్టివ్గా పనిచేసి బతికేస్తున్నాడు. సో ద యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 80 to 85 అయిపోయింది ఇప్పుడు. సో ప్రాస్టేట్ క్యాన్సర్లు అనేది ఎక్కువైపోతున్నాయి, ఎందుకంటే 65 ఏళ్ళు దాటిన తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి యాజ్ ద టైమ్ పాసెస్ బై. సో దానివల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. రెండోది, ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది మొదలెట్టిన తర్వాత ఎవరైతే ఈ యంగ్ పీపుల్ అంతా ఏదో సంవత్సరానికి ఒకసారి చెకప్లు చేయించుకునే దాంట్లో ఈ కిడ్నీ క్యాన్సర్లు అనేది ఎక్కువ పికప్ అవుతున్నాయి. సో ఈ రెండిటి వల్ల ప్రాస్టేట్ అండ్ కిడ్నీ క్యాన్సర్స్ హవ్ బికమ్ వెరీ కామన్. స్మోకింగ్ చేసే వారిలో బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం. సో ఈ 3 క్యాన్సర్స్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ప్రాస్టేట్, సెకండ్ ఈజ్ కిడ్నీ. ఓకే, ఇవి ఎంత సివియర్ లెవెల్ వరకు ఉంటుంటాయి సార్? అంటే వాళ్ళు ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు ఎక్కువగా? అంటే ఒకప్పటి కాలంలో 40 ఏళ్ల ముందుకు ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. టెక్నాలజీ హెస్ చేంజ్డ్ అండ్ అవేర్నెస్ హెస్ చేంజ్డ్. ఏమైంది, ఒకప్పుడు కాలంలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వచ్చేసరికి మెటాస్టేటిక్, అంటే మొత్తం బాడీలో పాకిపోయి ఆ టైంకి వచ్చేవాళ్ళు. ఆ టైంకి ఎందుకంటే ఆ వయసులో ఉన్న 70 ఏళ్ల వయసు అతను హాస్పిటల్కి రావడం అనేది చాలా అరుదుగా ఉండేది ఒకప్పుడు. ఏం జరిగినా ఇంట్లోనే ఉండేవారు. కానీ ఈ కాలంలో ఏంటి, దే ఆర్ ట్రైయింగ్ టు పికప్ ద డిసీజ్ ఎర్లీ. ఇప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఉంది, ఆ సింపుల్గా ఒక సీరం పిఎస్ఏ అనే మార్కర్ చేయించిన దానివల్ల వీళ్ళలో ఉండొచ్చు అన్న అవకాశాన్ని మనం కనుక్కోగలుగుతున్నాం. సో అలాంటిది మనం ఈజీగా పికప్ చేయగలుగుతున్నాం. ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది కిడ్నీలో 1 సెంటీమీటర్ క్యాన్సర్ కూడా పికప్ చేయగలుగుతా ఉంది. సో వీటి వల్ల అవర్ ఎబిలిటీ టు పికప్, అంటే మనం తొందరగా దాన్ని పట్టుకోవడం అనేది చాలా ఈజీగా జరిగిపోతూ ఉంది. సో వీఆర్ ట్రైంగ్ టు ట్రీట్ మెనీ అండ్ ఇన్ ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. సో సివియరిటీ అనేది అన్నిట్లోనూ జరగచ్చు, ఏ క్యాన్సర్ అయినా కానీ ఏ సివియర్ స్టేజ్లోనే రావచ్చు. బట్ ఫార్చునేట్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది, ఎందుకంటే ఎర్లీ పికప్ అనేది ఎక్కువ, ఎర్లీ డిటెక్షన్ పెరిగిపోయింది కాబట్టి. ఓకే, సో చిన్నపిల్లల్లో కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నారు. చిన్నపిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఏ ఏజ్ పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అని కాదు, బట్ బేసికలీ ఇప్పుడు మనం పీడియాటిక్ యూరాలజీ అనుకున్నాం అనుకోండి, 10-12 ఏళ్ళ వయసులో లోపల ఉన్న వాళ్ళలో ఈ పీడియాటిక్ యూరాలజీ అంటాం. వాళ్ళలో వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు మోస్ట్లీ ఏం చూస్తాం మనము అంటే 2 things. నెంబర్ 1 ఈజ్ కంజెనిటల్, అంటే పుట్టుకతో జరిగే డిఫెక్ట్స్, అంటే బాడీలో సహజంగా మనం డెవలప్ అయ్యేటప్పుడు ఊమ్లో మన గర్భంలో డెవలప్ అయ్యేటప్పుడు జరిగే డిఫెక్ట్స్కి జరుగుతాయి అనమాట. ఆ డిఫెక్ట్స్ అనేవి బయటపడతాయి మనం పుట్టిన తర్వాత.
సో అవి చూడడం జరుగుతూ ఉంటుంది పీడియాట్రిక్స్లో. ఈ మధ్య కాలంలో ఏంటి, వాడు పుట్టకముందే పికప్ అవుతుంది. పుట్టకముందే వాడు గర్భంలో ఉన్నప్పుడే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ గర్భంలోనే ఉన్నప్పుడు అది స్కానింగ్ అనేది చేస్తారు, టీఫా స్కాన్ అనేది చేస్తారు, బేబీ బాగుందా లేదా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా చూడడానికి. దాంట్లోనే పికప్ అయిపోతుంది. సో 90% ఆఫ్ ద డిఫెక్ట్స్ అనేటివి పుట్టక ముందే డిటెక్ట్ అవుతున్నాయి. సో పుట్టిన తర్వాత దాన్ని ఎవరైనా ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది డిజైన్ అయిపోతుంది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము అంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్, అంటే దాని షేప్లో కానీ లేకపోతే దాని స్ట్రక్చర్లో కానీ యూరినరీ ట్యూబ్స్లో బ్లాకేజెస్ లాంటి ప్రాబ్లమ్స్. దాని తర్వాత కొంతమంది ఇందాక అన్నాను చూసారు, రిఫ్లక్స్, మూత్రం పోసేటప్పుడు కింద బయటికే రాకుండా వెనక కూడా కిడ్నీకి వెళ్తుంది, దాన్ని వెసకో యూరిట్రిక్ రిఫ్లక్స్ అంటారు. ఇలాంటివి ఉన్న దాని వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళలో కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వాటికి ఆ టైంలో కరెక్ట్ చేయడమో లేకపోతే ఆపరేషన్ చేసి సరి చేయడమో జరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఎలా ప్రజెంట్ అవుతాయి, వాడు పెయిన్ అన్నా చెప్తాడు, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నా వస్తుంది. అందుకే అన్నాను, చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎలాంటి కారణాలు ఏదన్నా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సివియరిటీ సార్? ఇట్ కెన్ గో ఎనీథింగ్ అమ్మా. చాలా మందిలో ఈ రిఫ్లక్స్ ఉందనుకోండి, ఈ రిఫ్లక్స్ వల్ల కిడ్నీలు పాడైపోయి వాడు 15 ఏళ్ల వయసులో కిడ్నీలు ఫెయిల్ అయిపోయి రావచ్చు, ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడవచ్చు. సో డిటెక్షన్ మనిషికి జబ్బులు ఎలా ఉంటాయంటే కొన్నిట్లో డిటెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిట్లో డిటెక్షన్ అయ్యే అవకాశం ఉండదు. కనీసం డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని సహజంగా చూసుకోవడం బెటర్. ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలామందికి ఈ టీఫా స్కాన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ ఉన్న ప్రాబ్లమ్ని మనం కరెక్ట్గా ఫాలో అప్ చేయడం కూడా అవసరం. చిన్నపిల్లడు బాగానే ఉన్నాడు అని చెప్పి ఫాలో అప్ కూడా చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఉండడం తప్పవుతుంది. సార్ కిడ్నీ ఫెయిల్యూర్స్ చాలా వరకు కేసెస్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అని చెప్పి మీరు ఇందాక కూడా అన్నారు, చాలా వరకు పెయిన్ ఏం లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చేస్తూ ఉంటారని. ఎందుకు అంత కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయని అంటారు? అంటే నెంబర్ ఫస్ట్ చెప్పాను ఇందాక, ఇంతకుముందు 60 ఏళ్ళు బతికేవాళ్ళం, ఇప్పుడు 85 ఏళ్ళు బతుకుతున్నాం. 25 ఏళ్ళు ఎక్స్ట్రా బతికేస్తున్నాం కాబట్టి అంత కారణంగా ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎన్ని రోజులు బతుకుతున్నామో, ఎంత ఆహారం, మన స్టైల్ ఆఫ్ లివింగ్ మారిపోయేసరికి ఏమవుతుంది, యూఆర్ ప్రోన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. ఏంటి, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, స్ట్రెస్, లేకపోతే అనల్జెసిక్ యూసేజ్, మోకాలు పట్టేసి అని అనల్జెసిక్ వాడడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఈ కారణాల వల్ల అల్టిమేట్ ఎఫెక్ట్ ఏమవుతుంది, కొన్ని బాడీలో ఉన్న కొన్ని ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఆర్గాన్స్లో ఒకటి కిడ్నీ. సో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము, ఎందుకంటే దాని కరెక్షన్ చాలా కష్టం కాబట్టి. ఏదో హార్ట్లో ఒక బ్లాక్ ఉందంటే ఏదో స్టెంట్ వేశారు, లేకపోతే ఆపరేషన్ చేశారు, చూస్తా పోయారు అని చెప్పచ్చు. అలా కాదు. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంటే ఇంకా ఇద్దరు డయాలిసిస్ కానీ లేకపోతే దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అనే మార్గాలు తప్ప మనకు ఇంకో మార్గం లేదు. కాబట్టి మనం అంటే ఈ ఫెయిల్యూర్ అనేది పర్సంటేజ్ బట్టి ఉంటుంది. అంటే ఈ కిడ్నీ 10% ఫెయిల్ అయింది, 50% ఫెయిల్ అయింది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద మేజర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఫెయిల్యూర్? అలా కాదు. ఇప్పుడు బేసిక్గా నేను చెప్పాను చూసారు, బై ద టైం మనం పట్టుకునేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందికి కిడ్నీలు 50% కన్నా ఎక్కువ పాడైపోయి ఉంటాయని చెప్పేసి, అది కదా ప్రాబ్లం. అంటే సో ఒక కిడ్నీ మనకు రెండు కిడ్నీలు పాడైనప్పుడే కదా, ఒక కిడ్నీ పాడైనా నష్టం లేదు కదా. ఒక కిడ్నీ తీసేసినా ఒక కిడ్నీతో జీవితాంతం బతికేసేయచ్చు. సో ఒక కిడ్నీతో నార్మల్గా బతకలేమా అంటే బతకచ్చు. సో 1 కిడ్నీతో మనం నార్మల్గా బతకచ్చు. కాబట్టే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఒకరు డొనేట్ చేసి ఇంకొకరు తీసుకోవచ్చని ఎథికల్గా అప్రూవ్ అయింది. ఏ ఒక్క కిడ్నీతో కుదరదు, బతకలేరు అనుకున్న పక్షంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ట్రీట్మెంట్ ఉండేదే కాదు. అది చేయొచ్చు కాబట్టి మనం చేస్తున్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మనం అర్లీగా డిటెక్ట్ చేసినా కానీ, క్రియాటిన్ 2 ఉంది, లేకపోతే 2.5 2.5 ఉంది అనుకున్నా కానీ, ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో చూసారా, షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా కానీ, ఇవన్నీ ప్రోగ్రెసివ్ డిసీజెస్, ఇవన్నీ రివర్స్ చేసే డిసీజెస్ కావు. ఇవన్నీ ఏంటి, ప్రోగ్రెసివ్ డిసీజెస్. ఈ కిడ్నీలో ఉన్న డ్యామేజ్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని రివర్ట్ చేసే పరిస్థితుల్లో మనం లేము కాబట్టి ఈ కష్టాల్లో ఉన్నాం. సో అవి ఆ న్యాచురల్ ప్రోగ్రెస్ వాడు సరిగా చూసుకొని బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే ఒక 10 ఏళ్ల వరకు అది కిడ్నీ పూర్తిగా పాడవకుండా ఉండొచ్చు. అవి సరిగా చూసుకోకపోతే ఆ 10 ఏళ్ళు జరిగేది 5 ఏళ్లలోనే జరగచ్చు. సో అల్టిమేట్గా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇది జరిగి తీరుతుంది. అటువంటి పక్షంలో మనకి డయాలిసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అవసరం పడుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో డయాలిసిస్ చేస్తారా సార్? కాదు, ఫస్ట్ స్టేజ్లో ఈ మందులే. అంటే డయాలిసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది. అంతేగాని
ఎర్లీ స్టేజెస్లో కొన్ని నియమాలు పాటించడం, మందులు మార్చుకోవడం, కొన్ని మందులు వేసుకోవడం, అలా నడిపించడం జరుగుతుంది. దో ఈ మే నాట్ బి యాజ్ యాక్టివ్ యాజ్ ఈజ్ బిఫోర్. ముందులాగా యాక్టివ్ లేకపోయినా కానీ మనం ఆ మందుల మీద కొన్ని రోజుల వరకు నడిపించడం జరుగుతుంది. కానీ క్రియాటిన్ అనేది ఒక వాల్యూ ఒక పట్టాన్ని దాటిన తర్వాత, లేకపోతే బాడీలో చాలా మార్పులు జరిగి బాడీలో కృంగే విషయాలు జరిగిన పక్షంలో మనం ఆ ట్రాన్స్ప్లాంట్, డయాలిసిస్ అనేది చేయడం అనేది డయాలిసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ వి రియలీ హ్యాడ్ గ్రేట్ టైం. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ యూరాలజీ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అమ్మా. సో ఎస్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన హెల్త్ పాడ్కాస్ట్. నిజంగానే యూరాలజీకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో యా, దిస్ ఈస్ హౌ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.